శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 జూన్ 11 గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం బహుళపక్షం ఏకాదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:28 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:30 ఉంది. ఈ రోజు ఏకాదశి తిథి అశ్విని నక్షత్రం ఉందండి. ఏకాదశి తిథి రాత్రి 6:12 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. అశ్విని నక్షత్రం తెల్లవారుజామున 3:10 వరకు ఉందండి. అంటే తెల్లవారితే శుక్రవారం అనగా తదుపరి భరణి నక్షత్రం వస్తుంది. యోగం శోభన రాత్రి 10:05 వరకు ఉంది. తదుపరి అతిగండ. కర్ణం భవ ఉదయం 6:59 వరకు ఉంది. తదుపరి బాలువ సాయంత్రం 6:10 వరకు ఉంది. తదుపరి కౌలువ తెల్లవారుజామున 5:12 వరకు ఉంది. తదుపరి తైతుల. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:41 వరకు ఉంది. అమృత కాలం రాత్రి 8:13 నుండి 9:45 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఉంది. వర్జం రాత్రి 11:21 నుండి 12:53 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:48 నుండి 10:40 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:01 నుండి 3:53 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంది. గులిక కాలం ఉదయం 9 గంటల నుండి 10:38 వరకు ఉంది. ఈ రోజు విశిష్టత వచ్చేసి పరమ ఏకాదశి అండి. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఇప్పుడు మనకి అధిక జ్యేష్ఠ మాసం ఉన్నందువలన వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలు కాకుండా చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉంది. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.